అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దీర్ఘకాలం ఫలసాయాన్నిచ్చే అల్లనేరేడు సాగు వివరాలు, భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, చెరుకులో పీక పురుగు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల సాగుకు పెట్టే పెట్టుబడులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. నేలకు ఎంత వేస్తే అంత బలం అనే అపోహతో విచక్షణారహితంగా ఎరువులను గుమ్మరిస్తూ పోతున్నారు రైతులు. దీంతో భూమిలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మొక్కలు సరిగా పెరగక పోషక లోపాలకు చీడపీడల తాకిడికి లోనవుతున్నాయి. అదే భూమిలో పోషకాలు ఎంతున్నాయో ఏది లోపించిందో ముందుగానే తెలుసుకొని ఆనక సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే పెట్టుబడులు తగ్గడమే కాదు, మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది కదా. ఇందుకు ఉపకరించేవే భూసార పరీక్షలు. పంటల సాగు పూర్తయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మరి రైతులు భూసార పరీక్షలకు మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి, భూసార పరీక్షలు చేయించడం వల్ల ఉపయోగాలేమిటి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురిమూర్తి నుంచి తెలుసుకుందాం. ఈ భూసార పరీక్షలు ప్రాముఖ్యతను కానీ చూస్తే చాలామంది రైతులు పైర్లకు అంచనా ప్రకారం రసాయన ఎరువులు వాడటం చేస్తుంటారు. అధిక మోతాదుల్లో ఈ రసాయన ఎరువులు వినియోగించడం వల్ల సాగు ఖర్చు పెరగటం, నికర ఆదాయం తగ్గడంతో పాటు నేలలో అధిక ఎరువులు వాడితే పోషక లోప సమస్యలు కూడా తలెత్తున్నాయి. సరైన మోతాదులో పైరుకు అవసరమైనటువంటి రసాయన ఎరువులు వాడాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. ఏమిటి భూసార పరీక్షలు అంటే, పంట భూముల నుంచి ఇప్పుడు ఏప్రిల్ మే నెలల్లో మట్టి నమూనాలు సేకరించి దాన్ని భూసార పరీక్షా ప్రయోగశాలలో పరీక్షించి నేలలోని సమస్యలను గుర్తిస్తూ ఏ పోషకం ఎంత మోతాదులో ఉందో లెక్కించి, అదేవిధంగా అదనంగా భూసార పరీక్ష ఫలితాల్లో లోపాలు ఉన్నట్లయితే, భూముల్లోని పోషక లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలను కూడా తెలియజేసి ఏ పంటకి ఎంత మోతాదుల్లో ఎరువు వేయాలో తెలియజెప్పడమే ఈ భూసార పరీక్ష యొక్క ప్రథమ ఉద్దేశం అండి. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ప్రథమంగా చేయాల్సింది ఏంటంటే మట్టి నమూనా సేకరణ. పొలంలోని దాదాపుగా 8 నుంచి 12 ర్యాండమ్ ప్రదేశాల్లో పారతో వి ఆకారంలో గుంతను తవ్వాలి. అంటే ఎంత లోతు తవ్వాలంటే వార్షిక పంటలు కానీ లేకపోతే ఒక సీజన్లో వేసే పంటలకైతే 6 అంగుళాలు కానీ లోతుగా తవ్వుకుంటాం. అదే మనకి దీర్ఘకాలిక పంటలు అనేటువంటి ప్రత్తి కానీ కంది అలాగే చెరుకు ఇట్లాంటి వాటికైతే మనం 30 సెంటీమీటర్ల వరకు అంటే 12 అంగుళాల వరకు కూడా ఈ గుంతని వి ఆకారంలో గుంతని పారతో చెక్కుకోవాలి. ఏదైతే గుంత తవ్వామో ఆ గుంత గోడ నుంచి ఉపరితలం నుంచి కింద వరకు కూడా మట్టిని సేకరించుకోవాలి. ఈ విధంగా 8 నుంచి 12 ప్రాంతాల్లో కూడా ప్రతి ప్రదేశం నుంచి మనం ఇలా సేకరించుకున్న మట్టి అంతను తీసుకొని దాన్ని
మనం సైజు తగ్గించుకోవాలి. మనకి ఒక శుభ్రమైనటువంటి పట్ట గోని సంచిని కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ షీట్ని కానీ పరిచి దాని మీద కలెక్ట్ చేసినటువంటి మట్టిని అంతా పోసి 4 భాగాలకు విభజించి ఎదురెదురుగా ఉండే 2 భాగాల్లోని మట్టిని మనం ఉంచుకొని మిగతా ఎదురు భాగాల్లో ఉండేటువంటి ఆ 2 భాగాల్ని మనం డిస్కార్డ్ చేసేయాలి, తీసేస్తాం. ఈ విధంగా మళ్ళీ మొదట ఉంచినటువంటి 2 భాగాల మట్టిని కూడా మళ్ళీ బాగా కలిపి దాన్ని మళ్ళీ మరొక 4 భాగాలు చేసుకుంటాం. ఇలా 3 సార్లు నుంచి 4 సార్లు చేసినట్లయితే మనకి మట్టి నమూనా రెడీ అవుతుంది. రైతుకి సంబంధించినటువంటి సమాచారం, ఆ రైతు పేరు, సర్వే నెంబరు, వీలైతే జియో ట్యాగింగ్ అంటాం మట్టికి. దాంతోపాటు ప్రథమంగా రైతు తాలూకా సమస్యలు గుర్తించాడో ఆ పంటలు కూడా ఓ పేపర్ మీద రాసి ఈ విషయాలన్నింటితో కలిపి ఈ మట్టి నమూనాని మనం ఈ భూసార పరీక్ష కేంద్రానికి కానీ లేదా భూసారాన్ని పరీక్షించే ఇతర ప్రయోగశాలలకు కానీ పంపించుకోవాలి. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే భూసార పరీక్ష కోసం మట్టి నమూనాన్ని సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి, మెలకువలను కూడా పాటించాలి. సాధారణంగా ఏ దానికైనా మనకి వ్యవసాయ పంటలకైనా పండ్ల తోటలకైనా మట్టి నమూనా తీసేటప్పుడు మనం గట్టుల దగ్గర, పొలం గట్ల దగ్గర మట్టి నమూనా తీయకూడదు. అదేవిధంగా పొలంలో చెట్లు ఉండేటప్పుడు ఉంటే ఒకవేళ చెట్ల నీడను కూడా మట్టి నమూనానే తీయకూడదు. ఇంకోటి ఏంటంటే మనకి సేంద్రియ ఎరువులు తోలినప్పుడు సేంద్రియ ఎరువుల కుప్పల దగ్గర కూడా ఈ మట్టి నమూనాని తీయకూడదు. సాధారణంగా పంట కాలంలోని మట్టి నమూనాని తీయకుండా ఉండాలి. మట్టి పరీక్షలు వర్షాధారపు భూముల్లో అయితే 3 సంవత్సరాలకి ఒకసారి తీసుకుంటాం. అదే సాగునీటి కింద వ్యవసాయం చేసేటువంటి భూముల్లో 3 పంటలకు ఒకసారి చేసుకుంటే మంచి ఫలితాలు, సరైన సమాచారం రైతు దగ్గర ఉంటుంది. సరిగా విశ్లేషించి ఎంత ఎరువులు వాడుకునే అవకాశం ఉందో అంతే వాడుకునేటటువంటి అవకాశం దక్కుతుంది. ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని వెంటనే పరిష్కార దిశగా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ భూసార పరీక్షల వల్ల ఉపయోగాలని చూసినట్లయితే అసలు మన భూమిలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా దాంతోపాటు పోషకాలు ఏ రకంగా ఉన్నాయి, అవి సమతుల్యంగా ఉన్నాయా లేదా, ఏ పోషకం అధికంగా ఉంది, ఏ పోషకం లోపించి ఉంది అనే విషయాలు కూడా మనకి పంట వేసే ముందే తెలిసే అవకాశం భూసార పరీక్షల వల్ల తెలుస్తుంది. తక్కువ ఖర్చుతోనే అధిక ప్రయోజనాలు ఉండేటటువంటి సమాచారం రైతులకి కలుగుతుంది. అంతేకాకుండా సుస్థిరంగా మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది, నేల ఆరోగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భూసార పరీక్షల్ని రైతులందరూ తప్పనిసరిగా చేయించుకుంటే మంచిది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరుకు. ఏటికేడాది ఈ పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు రైతులను చెరుకు సాగు తగ్గించేలా చేస్తున్నాయి. జనవరి నుంచి మార్చి మధ్య నాటుకున్న చెరుకు తోటలు ప్రస్తుతం బాల్య దశలో ఉన్నాయి. చెరుకును పీడించే సమస్యలు చీడపీడలు కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో బాల్య దశలో ఉన్న చెరుకు తోటలను పీక పురుగు విపరీతంగా నష్టం చేస్తోంది. లేత దశలో పీక పురుగుగాను, ఆనక కాండం తొలుచు పురుగుగాను మారి చెరుకు దిగుబడులను తగ్గించి వేస్తోంది. అందువల్ల పీక పురుగును తొలి దశలోనే నివారించాలి. చెరుకులో పీక పురుగు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చెరకును ఎక్కువగా సాగు చేస్తుంటారు. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటారు. చాలా ప్రాంతాల్లో చెరకు సుమారు 3 నెలల వయస్సులో ఉంది. బాల్యదశలో ఉన్న చెరకు పైరుకు ప్రధాన నష్టం కలిగించేది పీక పురుగు. దీనిని మొవ్వతొలుచు పురుగు అని కూడా అంటారు. పీక పురుగు చెరకు నాటిన 4 వారాల తర్వాత నుంచి పొలంలో కనిపిస్తూ ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసిన పొలాల్లో ఈ పురుగు అధికంగా కనిపించినా ఆలస్యంగా నాటిన పొలాల్లో అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో నాటిన పైరులోనూ, కార్సి చేసిన పైరులోనూ ఈ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, పంట నీటి ఎద్దడికి గురికావడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి కారణాలు పురుగు ఉధృతి పెరగడానికి కారణమవుతుంటాయి. పీక పురుగు తల్లి పురుగులు గోధుమ రంగులోనూ లేదా ఎండుగడ్డి రంగులోనూ ఉండి ఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడుతుంటాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల గొంగళి పురుగులు మొక్క మొవ్వులోకి చేరి కాండాన్ని తొలిచి లోపల గుజ్జును తింటూ పెరుగుతాయి. ఇలాంటి మొవ్వులు చనిపోతాయి. పురుగు ఆశించిన మొవ్వులను లాగితే తేలికగా ఊడివస్తాయి. అంతేకాదు వీటినుంచి చెడు వాసన కూడా వస్తుంది. ఈ మొక్కల్లో పక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. కాని ఈ పిలకలు చాలా బలహీనంగా ఉండి పెరుగుదల అంతగా ఉండదు.
కణుపులు ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా మారి కణుపు లోపల తిని అధిక నష్టం కలిగిస్తుంది. దీంతో చెరకు బరువు, నాణ్యత తగ్గుతుంది. పీక పురుగు వల్ల చెరకు దిగుబడిలో 70% వరకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చెరకు లేత దశలో ఉన్నప్పటి నుంచే సమగ్ర నివారణ పద్ధతులు పాటించాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. విత్తనం ఎంచుకునేటప్పుడే ఆరోగ్యకరమైన పంట నుంచి మాత్రమే విత్తన ముచ్చలను తెచ్చుకోవాలి. సిఫార్సు మేరకు మాత్రమే నత్రజని ఎరువులను పంటకు వేసుకోవాలి. మురుగు నీటిపారుదల తోటల్లో సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను పొలంలో వదలాలి. వీటిని ముచ్చలు నాటిన నెల రోజుల నుంచి ప్రతి 30 రోజులకొకసారి పొలంలో వదులుకోవాలి. అదే కణుపులు వచ్చిన తర్వాత, అంటే నాటిన 120 రోజుల తర్వాత మాత్రం ప్రతి వారం 10 రోజులకు ఒకసారి చొప్పున 2 దఫాలుగా వదులుకోవాలి. ఈ పరాన్న జీవులు పీక పురుగు గుడ్లపై ఆశించి వాటిని నశింపచేస్తాయి. ఎకరాకు 100 లార్వల్ ఈక్వివలెంట్స్ గ్రాన్యులో వైరస్ను నాటిన 30 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేస్తే పీక పురుగును సమర్థంగా నివారించవచ్చు. ఎకరాకు 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. దీంతో పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సాళ్ల మధ్యన ఎకరాకు 1.5 టన్నుల చెరకు చెత్తను కప్పుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 7.5 కిలోల క్లోరాన్ ట్రినిలిప్రోల్ గుళికలను భూమిలో వేసుకోవాలి. మొక్కల్లో క్రింది ఆకులను రెలిచి క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.75 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సోమ్ 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నాటిన 4, 6, 9, 12వ వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చేపట్టినట్లయితే పీక పురుగును తొలి దశలోనే అరికట్టి మంచి దిగుబడులను పొందవచ్చు. అల్లనేరేడు ప్రతి ఒక్కరూ ఇష్టపడే సీజన్ పండు. అంటే మే, జూన్, జూలై మాసాల్లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే పండు ఈ అల్లనేరేడు. ఒకప్పుడు నేరేడును విత్తనాల ద్వారా మాత్రమే పెంచేవారు. అది కూడా నామమాత్రమే. ఈ మొక్కలు సుమారు నాటిన 7 నుండి 8 సంవత్సరాల తర్వాత మాత్రమే కాపుకు వస్తాయి. కానీ ఇటీవలి కాలంలో అంటు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తున్నారు. ఈ మొక్కలు సుమారు 4 నుండి 5 సంవత్సరాల నుంచి కాపుకు వస్తున్నాయి. దీంతో వాణిజ్య శైలిలో నేరేడు పంట విస్తరిస్తోంది. అల్లనేరేడు కాయలకు డిమాండ్ కూడా బాగుండడంతో అనంతపురం ప్రాంతంలో రైతులు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సీజన్లో కిలో కాయలు 200 నుండి 300 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ నేరేడు పంటను సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం వారు దాదాపు 12 సంవత్సరాలుగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరి అల్లనేరేడు సాగు, రకాలు, దిగుబడి వివరాల గురించి ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ ఇలా తెలియజేస్తున్నారు. నేరేడు పండు మన రాష్ట్రంలో చూసినట్టయితే దాదాపు 300 ఎకరాలలో సాగు చేస్తున్నాము. దాదాపు 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ప్రతి సంవత్సరం మనము నేరేడు నుంచి తీయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే ప్రతి ఎకరానికి 1-2 టన్నులు మనకి ఉత్పాదకత అనేది మనకి ఈ నేరేడు నుంచి రావడం జరుగుతుంది. నేరేడు పండు చూసినట్టయితే ఇది చాలా పోషకాలతో నిండిన పండు. ఈ పండులో మనకి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా తినడానికి ఆస్కారం మంచిగా ఉంది. అదేవిధంగా చాలా పోషక లవణాలు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. నేరేడు పండులో మనకి ఎక్కువగా లాక్సేటివ్ ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి కూడా ఎక్కువగా ఈ పండు తినడం వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క చూసినట్టయితే ప్రతి ఒక్క పదార్థము ఇందులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉండడం చూస్తాము. అదేవిధంగా మొక్క యొక్క ఆకులలో, అదేవిధంగా పండులో, అదేవిధంగా మనకి విత్తనంలో మరియు బెరడులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం వల్ల చెట్టుకి అంత ప్రాముఖ్యతగా ఉండడం మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ నేరేడు పండు అనేది ఎక్కువగా అడవుల్లో మనము ఎక్కువగా చూస్తున్నాం.
కానీ ఈ మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల మధ్యకాలంలో దీన్ని రైతులు తమ క్షేత్రస్థాయిలో తోటలాగా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనము ఈ ఫల పరిశోధన స్థానంలో దాదాపు ఒక 12 ఏళ్ళ ముందు ఈ పరిశోధన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రకరకాల నేరేడుని మనము వివిధ ప్రాంతాల నుండి ముందుగా ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో దాదాపు మనకి ఒక 24 నుండి 25 రకాల మనకి నేరేడు పండు రకాలని ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి కమర్షియల్గా జరిగే రకం మనకి కొంకన్ బహడోలి అంటారు. సో ఈ కొంకన్ బహడోలి అనేది పండు గుజ్జు శాతం ఎక్కువగా, అదేవిధంగా పండు నాణ్యత ఎక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. అదే రకాన్ని కాకుండా మన ఫల పరిశోధన స్థానంలో మన పరిశోధనలో దాదాపు ఒక 6 ఏళ్ల నుండి మనము ఈ ఖాతా అనేది తీయడం జరుగుతుంది. ఏదైతే కొంకన్ బహడోలి అని అనుకున్నామో దానికి అధిగమించిన రకాల్ని కూడా మనము కనిపెట్టడం జరిగింది. ఒక 400 నుండి 500 చెట్లు వరకు మన వివిధ రకాలు 24 నుండి 25 రకాలని మనం ఇక్కడ పెంచి దీని యొక్క పరిశోధన చేసి త్వరలో మనము రైతులకు అందుబాటులో ఉంచుతాం. నేరేడు మొక్క అనేది తక్కువ నీటి శాతంతో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే నేలలు pH ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఉప్పు శాతం ఎక్కువగా, క్షారము ఎక్కువగా ఉంది అన్న నేలల్లో దీన్ని రికమెండ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనకి నీరు లేదు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంటుంది అనే నేలల్లో కూడా మనము ఈ నేరేడు మొక్కల్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది నీరు తక్కువగా తీసుకుంటుంది, ఎప్పుడు కూడా మనకి ఎండిపోయే అనే అవకాశాలు కూడా మనకి కనిపించదు. చాలా తక్కువ పోషకాలు, అదేవిధంగా అతి తక్కువగా మనకి దీంట్లో చీడపీడలు తక్కువగా కనిపించడం మనం గమనించవచ్చు. ఈ నేరేడు పంటని కూడా రైతులు తమ క్షేత్రస్థాయిలో ఒక కమర్షియల్ పద్ధతిలో పాటించినట్టయితే మంచి దిగుబడి కూడా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫల పరిశోధన స్థానంలో మేము పరిశోధన చేస్తున్నాం కాబట్టి ప్రతి చెట్టుకి మేము డ్రిప్ పద్ధతిలో నీరు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎండాకాలంలో మాత్రమే మనం ఒక వారానికి ఒక 3 సార్లు మనం డ్రిప్ ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మొక్కకి పాదులు చేసుకొని ప్రతి మొక్కకి 1 కిలో యూరియా మరియు అదేవిధంగా 1 కిలో పొటాష్ మిశ్రమాన్ని కలుపుకొని చెట్టు మొదలు నుండి 1 మీటర్ దూరంలో రింగ్ పద్ధతిలో పాదులు చేసుకుంటూ ఆ పాదుల్లో మనము ఈ ఎరువులని ఇచ్చేసి అధిక దిగుబడి కూడా ఆశించవచ్చు. ఇది అడవి జాతి మొక్క కాబట్టి మనం ఆకు ఎక్కువగా రాల్చుతుంది. సో ఈ ఆకులు కూడా ఎక్కువగా రాలడం వల్ల ఏదైతే ఆకులు కింద రాలుతున్నాయో ఆ ఆకులే మళ్ళీ తర్వాత ఈ పంటకి ఎరువుగా మారడం కూడా మనం గమనించవచ్చు. దాని ద్వారా కూడా అతి తక్కువ ఎరువులతో అధిక దిగుబడి సాధించడానికి ఒక మంచి ఆస్కారం ఉన్న పంట మనకి ఈ నేరేడు పంట. ఈ నేరేడు పంట చూసినట్టయితే ఇది మనకి సంవత్సరంలో ఒకసారి పంట వస్తుంది. మామిడి ఎప్పుడైతే పూత సమయంలో ఉంటుందో ఆ పూత సమయంలోనే పూత తర్వాత సమయంలో మనకి ఈ నేరేడు అనేది పూత రావడం జరుగుతుంది. మే జూన్ మాసంలో చూసినట్టయితే ఎక్కువగా మనము ఈ పంటని మనకి అందుబాటులో రావడం జరుగుతుంది. పూత సమయము మనకి ఫిబ్రవరి మార్చి మాసంలో మనకు పూత ఎక్కువగా కనిపిస్తుంది. ఏప్రిల్ ఆఖరి నుండి మే ఆఖరి వరకు ఈ పంట అనేది ఉంటుంది కాబట్టి దాదాపు ఒక నెల రోజుల్లో మాత్రమే ఈ పంట లభ్యంగా ఉంటుంది. ఈ నెలన్నర రోజుల్లో మనము పంట కోసుకొని మార్కెట్కి వేసినట్టయితే అధిక దిగుబడులను సాధించుకోవడానికి మంచి అవకాశం ఉన్న మరొక వాణిజ్యమైన పంటగా దీన్ని గమనించి రైతులు వేసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి మంచి ఆస్కారం ఉన్న మన నేరేడు పంట అని మేము భావిస్తున్నాము. పాత తోటల్లో అదేవిధంగా అడవిలో పెరిగిన చెట్లు చూసినట్టయితే అవన్నీ విత్తనం ద్వారా ప్రవర్తన చేసిన మొక్కలు ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనము అంటుకట్టే పద్ధతిని కూడా ఇందులో నేరేడులో చేయడం వల్ల ఈ అంటు పద్ధతి మొక్కల్ని త్వరగా మనము పండును తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటు పద్ధతి మొక్కల్ని కూడా వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనము ఈ మొక్కల్ని తయారు చేయడం జరిగింది. నేరేడుని కూడా మనము హై డెన్సిటీ పద్ధతిలో 15 ఫీట్ల దూరంలో 15 ఫీట్లు వెడల్పులో మనము ఈ మొక్కల్ని వేసుకోవడం జరిగింది. హై డెన్సిటీ పద్ధతిలో మనము అధిక దిగుబడి, అదేవిధంగా మనము మొక్క యొక్క ఎదుగుదలని కూడా మనము తగ్గించవచ్చు. నేరేడు పండులో కోత కోసేది అనేది చాలా అధికమైన కష్టము. సో దీనికోసం అనేది మనము ప్రతి చెట్టుని ఒక 10 ఫీట్ల దూరం మాత్రమే ఎదగనిచ్చి తర్వాత ఏదైతే చెట్టు మధ్యలో నుంచి ఒక సెంట్రల్ లీడర్ అనేది వస్తుందో వాటిని కట్ చేయడం జరిగింది. సెంట్రల్ లీడర్ అనేది మనం తీసేస్తామో తర్వాత మనకి పక్కన కొమ్మలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ పక్క కొమ్మల ద్వారా అధికంగా మనకి పూత రావడం అధికంగా మనము గమనించాము. సో ఆ పూత నుండే మనకి
మనకి కాత కూడా ఎక్కువగా రావడం మనము గమనించాం. మొక్క వేసిన తర్వాత దాదాపు ఒక 4.5 నుండి 5 ఏళ్లలో మనకి కాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విత్తనం ద్వారా వేసిన మొక్కలు ఉన్నాయో అది దాదాపు 7 నుండి 8 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. హై డెన్సిటీ పద్ధతిలో వేసుకున్నట్టయితే మనకి అధిక దిగుబడి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే 10 నుండి 12 ఏళ్ళ వయసు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే దాదాపు మనకి ప్రతి చెట్టు నుండి ఒక 50-60 కిలోలు తప్పకుండా మనము దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ఇది మార్కెట్లో చూసినట్టయితే ఒక 200 రూపాయలు 250 రూపాయల కిలో కూడా పలకడం జరుగుతుంది. సో దాదాపు మనకు ఒక చెట్టు నుండి దాదాపు ఒక 4 నుండి 5 వేలు ఖచ్చితంగా మనము నికర లాభం అనేది మనము పొందవచ్చు. సన్నటి రకాలు, కొన్ని పొడుగు రకాలు, అదేవిధంగా కొన్ని గుజ్జు ఎక్కువగా ఉండే రకాలు, వీటన్నిటిని మనము పరిశోధన చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు ఒక 4 నుండి 5 రకాలు మనకి కొంకన్ బహడోలి అనే ప్రాముఖ్యత కలిగిన రకానికి పోటీగా మనము ఈ రకాన్ని మనము కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఫల పరిశోధన స్థానంలో దీన్ని ప్రవర్తనం చేసి మొక్కలని రైతులకు అందుబాటులో ఉంచాలనే ఆశయంతోనే వీటిని కూడా మనము రైతులకు అందుబాటులో ఉంచాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొత్త పంట అవకాడోపై రైతులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాలలో ఈ పంటపై సదస్సు నిర్వహించారు. ఉద్యాన శాస్త్రవేత్తలు డెక్కన్ ఎగ్జోటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని భారత ఉద్యాన పరిశోధనా సంస్థ ఐఐహెచ్ఆర్కు చెందిన శాస్త్రవేత్తలు, ఐజీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన నిపుణులు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన నర్సరీ నిపుణులు, హాస్కెల్బర్గ్, కొండా లక్ష్మణ్ ఉద్యాన శాస్త్రవేత్తలు, ఔత్సాహిక రైతులు పాల్గొన్నారు. మెక్సికో దేశానికి చెందిన అవకాడో పండు ఎన్నో ఆరోగ్య విలువలు కలిగి ఉందని, తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు అనుకూలంగా ఉంటుందని విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ తెలియజేశారు. తమిళనాడులో టీకేడి1 అనే అవకాడో రకం కాఫీ తోటల్లో మంచి ఫలితాలనిచ్చిందన్నారు. ఈ యొక్క కొత్తగా వచ్చిన అంటే ఈ మధ్యకాలంలో మనం డ్రాగన్ ఫ్రూట్ వింటున్నాము, ఆ విధంగానే అవకాడో అనేటువంటిది, దీన్ని తెలుగులో వెన్నపండు అంటాము. ఇది టేస్ట్ అంతా బాగా ఉండదు కాబట్టి, మామూలుగా ఉంటుంది కాబట్టి దీన్ని అంటే టేస్ట్లెస్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీంట్లో మనకి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇది గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా చిన్న పిల్లలకి బేబీ ఫుడ్గా కూడా ఎంతో అనువైనది. ఎందుకనంటే దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉన్నటువంటివి చాలా అంటే ఉపయోగకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఉన్నవి అంటే విలువలు ఉన్నటువంటి పండు అనమాట. ఇది మన ఇండియన్ కండిషన్స్లో మరి దీని యొక్క అంటే కల్టివేషన్ మనము ఏ విధంగా చేయగలుగుతామనే దాని మీద కొంతవరకు అవగాహన కల్పించడానికి గత 2 సంవత్సరాల నుండి మా యూనివర్సిటీ తరఫున ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు కూడా ఈ యొక్క అంటే నేల పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ మనకు అవకాడో కల్టివేషన్కి కూడా అనుకూలమే. ఒకటి ఏంటంటేను నీరు కానీ నేల కానీ యొక్క సలినిటీ అనేది ఒకసారి చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ఉన్నటువంటి అంటే రూట్ స్టాక్తో ఉన్నటువంటి వాటిని తట్టుకొని నిలబడేటువంటి రూట్ స్టాక్ మీద ఉన్నటువంటి సయాన్ మెటీరియల్ అంటే ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఏవైతే హ్యాస్, హెలెన్, తర్వాత మన వెరైటీస్ చూసుకున్నట్లయితే అర్కా సుప్రీము చెట్టెల్లి నుండి అంటే ఐహెచ్ఆర్ నుండి రిలీజ్ అయింది. అండ్ అలాగే అర్కా కూర్గు రవి అనేటువంటిది రిలీజ్ అయింది. మరి తమిళనాడు నుండి TKD-1 ఉంది. సో మనము పైన అంటే 2022లో ఈ యొక్క కొన్ని రకాలని సంగారెడ్డి మన అస్తబల్ అంటాము ఫల పరిశోధన స్థానంలో మనము వీటిని నాటి పైలట్ ట్రయల్గా మనము రీసెర్చ్ కండక్ట్ చేయడానికి ప్రారంభించాము. తమిళనాడు యూనివర్సిటీలో ఉన్నటువంటి తడియన్కుడిసై హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. TKD1 అనేటువంటి రకము వాళ్ళు రిలీజ్ చేశారు. అది చాలా వరకు అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చేసేసి ఒక్కొక్క పండు 350 గ్రాముల వరకు ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే అవి 23% వరకు ఉందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ కాఫీ తోటలో దీన్ని ఒక అంతర పంటగా వేసుకున్నారు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఎప్పుడైతే కాఫీ తోటల నుండి వాళ్ళు దిగుబడి పొందలేకపోయినప్పుడు వాళ్ళు ఈ యొక్క అవకాడో పంటని అధికంగా పొంది దాని నుండి లాభాలు ఆర్జించడం జరిగింది. అవకాడో పంటను గత 4 ఏళ్లుగా సంగారెడ్డిలో పరిశోధనాత్మకంగా పండిస్తున్న డెక్కన్ ఎగ్జోటిక్స్ సంస్థ నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్త అయిన డాక్టర్ శ్రీనివాసరావు అవకాడో పండుకు మన దేశంలో మంచి మార్కెట్ ఉందన్నారు. మన తెలంగాణలో ఈ పొడి వాతావరణ పరిస్థితుల్లో
అవకాడో సాగు మరియు దీన్ని ఎట్లా మార్కెట్ చేయాలి అన్న ఐజీ ఇంటర్నేషనల్ సంస్థను కూడా మనం ఇక్కడ రైతులకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ప్రొడక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఏ క్వాలిటీ ఫ్రూట్ అంతా కూడా ఐజీ సంస్థ కొనుక్కోవడానికి ముందుకొచ్చారు. అవకాడో పంటలో మేలు రకాలు, అంటుముక్కల ఉత్పత్తి, వాటి దిగుబడి సామర్థ్యంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని, మార్కెటింగ్ అవకాశాలపై ప్రభుత్వం తగిన అవగాహన కల్పించాలని రైతులు ఆకాంక్షించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.